చెన్నై ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో తన దగ్గర బాంబు ఉందని పేల్చేస్తామని ఒక ప్రయాణికుడు బెదిరించాడు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే చెన్నై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కొచ్చి నుంచి 171 మంది ప్రయాణికులతో అర్ధరాత్రి చెన్నైకి ఇండిగో ఎయిర్లైన్స్ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో అమెరికా, కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో ఓ వ్యక్తి తన దగ్గర బాంబు ఉందని పేల్చేస్తానంటూ బెదిరించాడు. ఇదంతా గమనించిన తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్లు ఈ విషయాన్ని చెన్నై ఎయిర్పోర్టు భద్రతా అధికారులకు తెలియజేశారు. చెన్నై విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీలు పూర్తి చేసిన భద్రతా అధికారులు బాంబు లేదని తేల్చారు.